4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టూ వస్తాయి. అదే జరిగింది. ఇప్పుడు ఆ అబద్ధపు కోటలు బద్దలైనా ఆల్రెడీ ఇక్కడ జరగాల్సింది జరిగిపోయింది కదా. పెద్ద డ్యామేజ్ వైసీపీ విషయంలో సీరియస్గా తీసుకోలేదా మొదటి నుంచి కూడా? అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళ చేతిలో ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉండేవాడికి డిఫెన్స్ చేసుకోవాలి అంతే కదా, డిఫెండ్ చేసుకోవాలి. అఫెన్స్ చెప్పేవాడికి ఎప్పుడు కూడా ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉందండి, పార్లమెంట్ పెద్ద భవనం కట్టారు, ఎక్కడో ఒక డోమ్ దగ్గర ఓ ఎదవ దానికి నట్టు సరిగ్గా బిగించలే. ఆ బిగించినటువంటి వాడు 100 రూపాయల 500 జీతం తీసుకునే కూలి తీసుకునేటటువంటి వాడు అయి ఉంటాడు అంతే. కానీ అక్కడ కారిన చినుకు గురించి ఓ బకెట్ పెడితే దేశం కాదు ప్రపంచం మొత్తం దేశం పరుగు పోలా. ఏమని మోడీ లీకేజీలు మాస్టరు ₹1,00,00,000 పెట్టి ఇదేంటని. అది ఆఫ్టర్ ఆల్ 4 చినుకుల వాన. కానీ ఎంత పరుగు పోయింది అంటే నెగిటివిటీ సులభం. అన్ని కోట్ల పెట్టి ఒక అద్భుతమైనటువంటి భవనం కట్టారని కాదు, ఓ చొక్క నీళ్లు కింద పడ్డాయి అన్నటువంటి దాని మీద రచ్చ నడిచింది. అదే గనక ఆ బిల్డింగ్ కొలాప్స్ అయితేనో లేకపోతే ఏదన్నా పగిలితేనో పడతేనో తప్పనొచ్చు. కానీ ఒక డోమ్ సరిగ్గా బిగించకపోవడం వల్ల నీళ్ళు వచ్చినప్పుడు అయోధ్య అన్నదాన్ని 170 దేశాల వాళ్ళు చూశారు. అందులో ఒక చోట వాటర్ బయటికి పంపించేటటువంటి పైపుని దానికి యాడ్ చేయాల్సినటువంటిది ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, యాడ్ చేయలే అతను. ఇంకా టైం ఉంది కదండి, ఈలోపు వర్షం పడింది, ఆ నీళ్ళు లోపలికి వచ్చినాయి. అక్కడ ఉన్న పంతులు గారు వచ్చేసి ఎట్లుంది అన్నాడు. దెబ్బకి ఏమైంది, 500 ఏళ్ల చరిత్ర కలిగిన అయోధ్య నిర్మాణం